సంక్రాంతి పండుగను సొంతూరులో జరుపుకునేందుకు హైదరాబాద్ నుంచి రికార్డు స్థాయిలో ప్రయాణికులు తరలివస్తున్నారు. దీంతో ప్రధాన రహదారులన్నీ రద్దీగా మారాయి. బస్సులు, రైళ్లు కిక్కిరిసిపోతున్నాయి. రవాణా అధికారుల అంచనా ప్రకారం నిన్న ఒక్కరోజే 4 లక్షల మంది హైదరాబాద్ నుంచి విజయవాడకు బయలుదేరారు. గతేడాది ఇదే రోజున 3 లక్షల మంది రాగా ఈసారి వీరి సంఖ్య లక్షకు పెరిగింది. ఆర్టీసీ బస్సులు, ప్రైవేటీ బస్సులు, రైళ్లు, విమానాల ద్వారా దాదాపు 2 లక్షల మంది వచ్చారని అంచనా వేస్తున్నారు. ఇక మరో 2 లక్షల మంది తమ సొంత వాహనాలు, క్యాబుల్లో వస్తున్నారు. విపరీతమైన రద్దీ నేపథ్యంలో చిలకల్లు, కీసరా టోల్ ప్లాజాల వద్ద భారీ సంఖ్యలో వాహనాలు బారులు తీరుతున్నాయి. నిన్న ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు 16,000 వాహనాలు వచ్చాయి. అర్ధరాత్రికి ఈ సంఖ్య 20,000 దాటుతుందని అంచనా వేస్తున్నారు. ఇక ఇవాళ కూడా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. ప్రయాణికులతో విజయవాడ బస్ స్టేషన్, రైల్వే స్టేషన్ కిటకిటలాడుతున్నాయి. షెడ్యూల్ రైళ్లతో పాటు అదనంగా 58 సంక్రాంతి ప్రత్యేక రైళ్లు నడిపినా కూడా సరిపోని పరిస్థితి నెలకొంది. ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. గుడ్ మార్నింగ్ వెంకట్. గుడ్ మార్నింగ్. తెలంగాణలోని తెలుగు రాష్ట్రాలకు సంబంధించి సంక్రాంతి పండుగ సందర్భంగా ఒక్కసారిగా పట్టణాల నుంచి పల్లెలకు పయనమైనటువంటి వాహనదారులు ఒక్కసారిగా తెలుగు రాష్ట్రాల్లోని సంబరాలంటే ఇలా జరుపుకున్నటువంటి సంక్రాంతి పండుగకు ఇళ్లలోకి వెళ్ళడానికి ముస్తాబైనటువంటి పరిస్థితి. ప్రధానంగా చూసుకున్నట్లయితే జాతీయ రహదారులు, రైల్వే స్టేషన్లు కిక్కిరిచిపోతున్నటువంటి పరిస్థితి. తెలంగాణలోని గతంలో అనేక ఇబ్బందులు పడుతూ వివిధ రాష్ట్రాలకు వెళ్లాల్సినటువంటి జాతీయ రహదారి మీద ఇబ్బందులను పూర్తి స్థాయిలో ఎదుర్కొనేందుకు జాతీయ రహదారికి సంబంధించిన హైవే అథారిటీ వారు, పోలీసు సంబంధించిన సిబ్బంది పూర్తి స్థాయిలోని అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. దీనికి సంబంధించి ఇప్పటికే వివిధ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి వాహనదారులకు కూడా అన్ని ఏర్పాటు చేసినట్లు కూడా పోలీసు అధికారులు చెప్తున్నారు వెంకట్. అయితే ఇన్ని అదనపు బస్సులు నడుపుతున్నావు కానీ అక్కడ రద్దీ పెరగడానికి కారణం ఏంటి శ్రీనివాస్? ప్రధానంగా చూసినట్లయితే ఒక్కసారిగా ప్రతిరోజు 35,000 వాహనాలు వెళ్తున్న క్రమంలోనే ఈ రోజు రేపు 1,00,000 పైబడి చిలుకు వాహనాలు వెళ్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా చూసినట్లయితే వాహనదారులు ఒక్కసారిగా తమ ప్రాంతాలకు వెళ్తున్న క్రమంలో సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ ట్రాఫిక్ ముమ్మరం అయినటువంటి పరిస్థితి. ఈ ట్రాఫిక్ ని అదుపు చేయడానికి కూడా రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది ప్రతి కిలోమీటర్ కూడా చెక్ పోస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది వెంకట్. ఓకే, రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్.